వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ పిల్లలిద్దరి బాధ్యతని పండుకి యమునమ్మకి అప్పగించడంతో పద్మాకి సహస్ర అంబిక కోపంగా వెళ్ళిపోతారు. సిరి చదువుతున్న స్కూల్లోనే చిన్నారి కృష్ణి కూడా జాయిన్ చేసి వాళ్ళిద్దరినీ ప్రతిరోజు స్కూల్కి తీసుకురావడం, స్కూల్కి తీసుకువెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక నెల రోజులు పూర్తవడంతో విహారీ ఇద్దరి పిల్లల దగ్గరికి వస్తారు. మీరిప్పుడు ఎలా చదువుతున్నారు? 1 మంత్ అయింది, మీ మార్క్ లిస్ట్ కావాలి అనగానే ఇదిగో బ్యాట్స్మెన్ అని చెప్పి ఇద్దరు కలిసి మార్క్ లిస్ట్ని ఇస్తారు. ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో సహస్ర, పద్మాకి అంబిక వస్తారు. బావా, రేపు నేను కూడా నీతో పాటు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వస్తాను అనగానే, చూడు సహస్ర, ఆడవాళ్ళు పైకి వెళ్తే నేను ఖచ్చితంగా చెయ్యూతనిస్తాను. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, అంతేగాని నన్ను నీలా ఉండమని మాత్రం, నువ్వు చెప్పినట్టు వినడం మాత్రం నన్ను మాత్రం అడగద్దు అని చెప్పి ఇక పిల్లలిద్దరూ మార్క్ లిస్ట్ చూసుకొని చాలా మురిసిపోతారు. ఇక ఆ మార్కులు చూడగానే చిన్నారి క్రిష్కి బాధ అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు. సిరిపాప కూడా తన వెనకే వస్తారు. ఏంటి క్రిష్, ఏమైంది? నీకు చాలా మార్క్స్ వచ్చాయి, నీకు నాకు ఒక 10 మార్క్సే అనగానే, అవును, మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మకి నేను బాగా చదువుకోవాలి, పెద్ద స్కూల్లో చదవాలి, అలాగే పెద్ద ఉద్యోగాలు, కార్లు కొనాలి. మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ సిరి, కానీ మా అమ్మ బ్రతికే ఉంది, ఎక్కడ ఉందో తెలీదు అనగానే ఇంతలో పండు వస్తారు. అయ్యో, మళ్ళీ మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? ఇట్రండి, ఈరోజు మంగళవారం అని గుర్తుందా అనగానే, పండు గుర్తుంది, ఎందుకంటే మంగళవారం ఆంజనేయ స్వామి రోజు అంటారు కదా అనగానే, సిరి, నీకు దేవుళ్ళ గురించి బాగా తెలుసు కదా అని అంటారు. అవును, ఆంజనేయ స్వామి ధైర్యాన్ని, బలాన్ని, భయాన్ని పోగొట్టే విధంగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు అనగానే, సరే, మీకు ఒకటి తెలుసా పిల్లలు అని అంటారు పండు. చెప్పు పండు అనగానే, పండు అనకూడదు, మామయ్య అను అనగానే, సరే పండు మామయ్య చెప్పు అని అంటారు పిల్లలు ఇద్దరు. నిజం చెప్పాలంటే మనకి దేవుడు చాలా పరీక్షలు పెడతాడు, కానీ నాకు కూడా పరీక్ష పెట్టాడు. అప్పుడు నేను ఇక్కడికి దూరంగా ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడి, అంటే అడవిలో ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే వెంటనే మనం ఏమనుకుంటా ఇవి జరుగుతాయంట అనగానే, అవునా అని అంటారు. అవును, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఎవరూ వెళ్ళలేరు, కానీ అందరూ కలిసి గ్రూపుగా వెళ్ళొచ్చు అని అంటారు పండు. సరే సరే, మా అమ్మ గురించి కూడా నేను కోరుకోవచ్చా అని అంటారు. మీ అమ్మ గురించి ఏంటి, ఈ ప్రపంచంలో ఎవరి గురించైనా మనకు కోరుకోవచ్చు. సరే సరే, ఇప్పుడు చాలా టైం అయింది, మీ ఇద్దరికీ పాలు తీసుకొస్తాను, పడుకోవాలి, రేపు స్కూల్కి త్వరగా వెళ్ళాలి, అసలే విహారీ బాబు మిమ్మల్ని అప్పచెప్పాడు అని చెప్పి పండు వాళ్ళకి పాలు తీసుకొచ్చాక వాళ్ళిద్దరూ హోంవర్క్ చేసుకొని నిద్రపోతారు. వాళ్ళిద్దరినీ యమునమ్మ విహారీ చూస్తూ, చూడు విహారీ, పిల్లలు ఉంటే ప్రశాంతంగా ఉంటారు. ఇంతకుముందు ఇక్కడే మాతో పాటు పెద్ద ఆరిందలా మాట్లాడిన సిరి ఇప్పుడు వాడు క్రిష్ రాగానే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, వాళ్ళిద్దరినీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది, రెండూ ఉన్నాయి అని అంటారు విహారీ. మీ బావలో మార్పు వచ్చిందే, వాడు ఆ దరిద్రుడు మీ బావని కనీసం వదలటం లేదు, అలాగే వాడి విషయంలో మీ బావ పాజిటివ్గా ఉండి అన్నీ మర్చిపోతున్నాడు. ఇప్పుడే నువ్వు ఆఫీస్లో చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపో, మంచి ఐడియాలు ఇవ్వు, అలాగే విహారీ పక్కన ఉంటే విహారీకి కూడా నువ్వంటే ప్రేమ కలుగుతుంది అని అంటుంది పద్మాక్షి. సరేనమ్మా అని అంటారు. తెల్లగా తెల్లవారుతుంది. చిన్నారి క్రిష్ ఇక దేవుడి దగ్గరికి వచ్చి, నేను ఖచ్చితంగా ఈరోజు మా అమ్మని కలుసుకుంటాను, ఎందుకంటే అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే పండు మామయ్య మంచి జరుగుతుంది, అమ్మ ఖచ్చితంగా కలుస్తుందని చెప్పాడు కాబట్టి ఆ దేవుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాను, ఎవరికి చెప్పకుండా అని చెప్పి ఇక తొందరగా లేచి రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్ వేసుకొని బయలుదేరబోతూ ఉంటే, ఆగు క్రిష్, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది సిరి. మామయ్య చెప్పాడు కదా, అక్కడికి వెళ్తే అమ్మ దొరుకుతుంది అనగానే, అవును, ఏంజి లాంటివి వస్తే మనందరం మీ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు, నేను నీతో పాటు వస్తాను పద అనగానే ఇద్దరు కలిసి ఇంటి నుండి ఇక
పండు చెప్పిన గుడివైపు పాపం చిన్నారి పిల్లలు వెళ్తూ ఉంటారు. అన్నట్టు ఈ దారా అనగానే మనం 1 2 లెక్క పెట్టుకుందాం. 3 ఎటువైపు ఆగితే ఆ దారి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఇక అడవి వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవ్వరూ ఉండరు. వర్షం పడుతుంది. అయ్యో, వర్షం పడుతుందిగా ఇప్పుడు ఎలా అనగానే రారా అని చెప్పి ఇక ఒక చిన్న గుహ ఉంటే అక్కడికి వెళ్ళడం, అలా అడవి మధ్యలోకి వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ. తెల్లవారకు ముందే పిల్లలిద్దరూ వెళ్ళిపోవడంతో ఇక తెల్లవారుతుంది. 9 అవుతున్నా ఇక పిల్లలిద్దరూ రెడీ అయి రాకపోయేసరికి సహస్ర, పండు, సిరి ఏది అనగానే అమ్మా, సిరిపాప అలాగే బాబు ఇంకా నిద్ర లేవలేదు, నేను పిలుచుకొని వస్తాను అని చెప్పి ఇక పండు లేపడానికి వెళ్తే పిల్లలిద్దరూ ఉండరు. ఇక అందరూ ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడా కనిపించరు. ఇదేంటే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనగానే ఇంతలో విహారీ కంగారు పడుతూ ఉంటే, ఎందుకు విహారీ కంగారు పడతావు, పిల్లలే కదా, చుట్టుపక్కల ఉంటారు, అలాగే మన ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఒకసారి చెక్ చేద్దాం అని అంటుంది అంబిక. ఇక సీసీ ఫుటేజ్ చెక్ చేయగానే పిల్లలిద్దరూ దేవుణ్ణి నమస్కరించుకొని బ్యాగులు తగిలించుకొని బయటికి వెళ్ళడం చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే వాళ్ళిద్దరూ కూడగట్టుకొని ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏ టైంకి వెళ్ళారు అత్తయ్య అని అంటారు. వాళ్ళు 6కి వెళ్ళారు, ఇప్పుడు 9 అవుతుంది, 3 అవర్స్ అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఇంకో గంటలో వస్తారేమో అనగానే అదేమో అని నాకు అర్థం కావట్లేదు, ఇద్దరు ఎవరికి చెప్పకుండా అదిగో ఆ పిల్లవాడి వల్లే అనగానే వదిన, చిన్నపిల్లలపై నేరం వేయద్దు, అక్కడ వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు, వచ్చేస్తారేమో అనగానే అమ్మ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే నైటు వాళ్ళకి ఏమైనా కథలు చెప్పావా అని అంటుంది సహస్ర. అమ్మ సహస్రమ్మ అలా అంటావేంటి అనగానే అమ్మ నీకు ఇంకేం అర్థం కాలేదా, బావ తెచ్చిన ఆ బుడ్డోడు వాళ్ళ అమ్మ కోసం వెతకడానికి బయలుదేరినట్టున్నాడు, ఇది కూడా తయ్యనని బయలుదేరింది, కానీ ఇదంతా ఈ పండు వల్లే. ఏ పండు, ఏం కథలు చెప్పావు అనగానే కథ మొత్తం చెప్తాడు. ఇక విహారికి అర్థమవుతుంది, నీ వల్లే పిల్లలు బయటికి వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడు ఆ గుడికి వెళ్తారో ఏమో అనగానే అచ్చం అదే అప్పుడు వచ్చింది కదా పిల్లలిద్దరూ మాల వేసుకొని అమ్మ నన్ని కలపడం కోసం, ఆ సినిమా కూడా చెప్పలేకపోయావా, శబరిమల కూడా వెళ్ళేవారు అని అంటుంది అంబిక. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడే రమ్మికి ఫోన్ చేస్తాను, అలాగే ఆ గుడి ఎటువైపు పండు అని అంటారు. పలానా ఇది అని చెప్పడంతో ఇక పద్మాక్షి పండు చంప పగలగొడుతుంది. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళేలా చేస్తావా, ఇప్పటికే ఉన్న సమస్యలు చాలదని, చా ఇదంతా ఆ పిల్లాడి వల్లే అక్క, ఎందుకంటే వాడే లేకపోతే మన ఇంట్లో ఈ దరిద్రం ఉండేది కాదు కదా అని అంటుంది అంబిక. ఈసారి వాళ్ళిద్దరు రాని వాడిని ఆస్తుల్లో వేయమని కరకండిగా విహారికి చెప్తాను అని చెప్పి అంటుంది పద్మాక్షి. ఇక విహారి రమ్య పిల్లల కోసం ఇక అడివంతా గాలిస్తూ ఉంటారు. ఇక అక్కడ గుడి దగ్గరికి చేరుకుంటారు పిల్లలిద్దరూ. ఆ దేవుణ్ణి మొక్కుకుంటారు, ఖచ్చితంగా ఏంజిల్ ఆంటీ రావాలి, మా అమ్మ రావాలి, మా అమ్మ మేము వెళ్ళే దారిని ఖచ్చితంగా వస్తుంది కదా, నీ మొక్కు చెల్లించాము, నీ దర్శనం చేసుకున్నాము అని చెప్పి అడవి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చేరుకొని అక్కడ మొత్తం శుద్ధి చేసి పిల్లలిద్దరూ నమస్కారం చేసుకొని రిటర్న్ బయలుదేరుతూ ఉంటారు. అమ్మ ఖచ్చితంగా మనకి దొరుకుతుంది సిరి, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ కదా అని అంటారు. ఇంతలో ఇక పెద్ద వర్షం ఉరుములు రావడంతో దారి తప్పిపోతారు. ఇక చిన్నారి హరికృష్ణ తెలివైన వాడు కాబట్టి ఫోన్ని తీసుకొస్తారు. ఆ ఫోన్ ఆధారంగానే అడవిలో గుడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ ఆధారంగానే రావాలనుకుంటే ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇద్దరికి పాపం భయం వేస్తూ ఉంటుంది. వర్షం వస్తుంది, ఎలా వెళ్దాము అని చెప్పి అంటారు. ఆ వర్షం వచ్చినప్పుడు వెలుగొస్తుంది కదా, అటువైపు వెళ్దాంలే అని చెప్పి పాపం ఇద్దరు అమాయకంగా ఎటు వెలుగొస్తే అటు వెళ్తూ ఉంటారు. ఈలోపు అడవి వల్ల పెద్ద పెద్ద సౌండ్లు గాంట్రింపులు వినిపిస్తాయి. ఇద్దరికి చాలా భయంగా అనిపిస్తుంది. ఇద్దరు చేయి పట్టుకొని ఇక పరిగెడుతూ ఉంటారు. పాపం ఆ సౌండ్లు వస్తున్న వైపు కాకుండా ఆపోజిట్లో అలా పరిగెడుతూ మట్టి రోడ్డు కనిపిస్తుంది పిల్లలిద్దరికీ. ఇటువైపు విహారి అలాగే రమ్య అంతా వెతుకుతూ ఉంటారు. ఇటువైపు అంబిక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే అదననుకుంటాను అని చెప్పి అనుకునేలోపు కరెక్ట్గా పిల్లలిద్దరికీ ఒక కారు కనిపిస్తుంది. ఒక కారులో అమ్మాయి ఆ కారు నుండి దిగి పరిగి పెడుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని అలా చూసిన వీళ్ళిద్దరూ ఎందుకు ఆమె పరిగి పెడుతుంది, రోడ్డు దొరికింది కదా,
తన కార్ని మనం కారులో ఎక్కుతామని అడిగేసరికి తనే కారు దిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలిద్దరూ. ఇక ఆ అమ్మాయి కారు దిగి పరుగు పెడుతూ ఉండగా పిల్లలిద్దరూ కనిపిస్తారు. ఆంటీ, మమ్మల్ని డ్రాప్ చేయరా, మీ కారు ఉంది కదా అనగానే తను కారు వైపు భయంగా చూస్తూ మీరు నాతో పాటు రండి అని చెప్పి ఆ పిల్లలిద్దరినీ చేయి పట్టుకుని పరిగెడుతూ ఇక రోడ్డు మీదకి వచ్చేస్తారు. తెల్లగా తెల్లవారుతుంది. పిల్లల జాడ తెలియకపోవడంతో ఇక ఇంట్లో అందరూ బాధపడతారు. చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఆ దరిద్రాన్ని ఉంచొద్దు అని. ఇప్పుడు మన ఇంటికి పెద్ద దరిద్రం పట్టుకుంది అని చెప్పి ఇక పద్మాకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇటువైపు యమునమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఆ సిరి నాకు అలవాటైపోయింది. అది కన్న కూతురు కాకపోయినా ఎక్కువగా చూసుకుంటున్నాను. అది చక్కగా ముదుకు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండేది. బావ వల్ల ఎంత ఇబ్బంది వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో విహారికి ఫోన్ వస్తుంది. అడవిలో పిల్లలు ఒక ఆమెకి దొరికారంట సార్. ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉంది. మీరొచ్చి తీసుకువెళ్ళొచ్చా అనగానే సరే అని చెప్పి చాలా సంతోషంగా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక ఆమె విహారీ వైపు చూస్తుంది మొదటిసారిగా. పిల్లలిద్దరూ పరుగున వచ్చి విహార్ని పట్టుకుంటారు. క్రిష్, సిరి మీకేం కాలేదు కదా అని చెప్పి పాపం గట్టిగా పట్టుకుని అడుగుతూ ఉంటారు. సారీ నాన్న, నిజం చెప్పాలంటే ఏంజిల్ ఆంటీ ఖచ్చితంగా రావాలని దేవుడి దగ్గరికి వెళ్ళాము. దేవుడు ఖచ్చితంగా ఏంజిల్ ఆంటీని కలుపుతానున్నాడు, మమ్మల్ని కలపలేదు అని చెప్పేసరికి కరెక్ట్గా తమల్ని కాపాడిన ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. తను విహారీ వైపు పిల్లల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో వారు చెప్తారు, ఆ అమ్మాయి ధైర్యంగా పిల్లలిద్దరినీ కాపాడింది అని చెప్పడంతో ఇక విహారీ తన దగ్గరికి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటో మాకు తెలీదు. అడవిలో మా పిల్లలు చిక్కిపోయారు అని తెలుసు, కానీ మీరు ఆ టైంకి అక్కడ దేవతలా ఇద్దరు పిల్లల్ని కాపాడారు అని చెప్పి అంటారు. మరేం పర్వాలేదు, పిల్లలు కదా, వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది తను. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూసుకుంటాను. కిందకి మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు, మా పిల్లలు ఎలా కనబడ్డారు అనగానే ఇక ఆ అమ్మాయి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అచ్చా, మా బావ నన్ను దూరంగా తీసుకొచ్చి ఏదో చెయ్యాలనుకున్నాడు. మమ్మీ డాడీ దగ్గర మంచిగా ఉంటాడు అని చెప్పి మనసులో అనుకుంటూ నాకు కొన్ని సమస్యల వల్ల అటువైపు వెళ్ళానులే. సరే, ఐఎమ్ దక్షిణి అని అంటుంది. విహారీ అని చెప్పి అంటారు విహారీ. అలాగే మీరు విష్ణు విహారిని కదా అని అంటుంది. అవును, నా పేరు విష్ణు విహారినే. ఇక్కడ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు దానికి నేను లీడ్ చేస్తున్నాను అనగానే ఓ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు మీ ఆఫీస్కి వస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే బిజినెస్ కోసం తెలుసుకోవాలనుంది. మీలాంటి బిజినెస్ మ్యాన్ని కలిస్తే ఖచ్చితంగా గొప్పగా తీర్చిదిద్దారు కదా అని అంటుంది. అలా అయితే ఇప్పుడే రండి ఆంటీ అని అంటుంది. సరే అండి, మా పిల్లల్ని మీరు కాపాడినందుకు ఈరోజు మా ఇంట్లో మీరు లంచ్ చేయాలి అని అంటారు విహారీ. ఇక వాళ్ళతో పాటు ఆ అమ్మాయి దక్షిణి వస్తుంది. ఇంటికి రాగానే ఇక సహస్ర పద్మాక్షి పరుగున వస్తారు. అత్తయ్య, సహస్ర, పిల్లలిద్దరినీ ఇదిగో ఈమె దక్షిణి కాపాడారు అనగానే దక్షిణి నమస్కారం పెడుతుంది. ఇక సహస్ర, అమ్మో, నేను కాకుండా ఎవరినైనా బావ చాలా ప్రేమగా మాట్లాడతాడమ్మా. చూడు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. హాయ్, కూర్చోండి అనగానే అంబిక అంటుంది, మా పిల్లలు మీకు ఎక్కడ దొరికారు అనగానే మొత్తం చెప్తుంది. సరే, ఈరోజు లంచ్ మా ఇంట్లోనే, కూర్చోండి అని చెప్పి అందరినీ కూర్చోపెట్టి స్పెషల్గా లంచ్ వడ్డిస్తారు దక్షిణికి. ఇక ఇటువైపు అంబిక, సహస్ర, పద్మాక్షి తన వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.